హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి వెజ్ పులావ్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, వెజిటేబుల్స్ అన్నిటితో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని చూడాల్సిందే. ఖచ్చితంగా చేసుకుంటే అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో కాంబినేషన్‌గా వెజ్ లవర్స్‌కి అయితే ఆలు కుర్మా కానీ, లేతే పన్నీర్ కర్రీ కానీ, ఇవన్నీ కాంబినేషన్ చాలా బావుంటాయి వెజ్ పులావ్‌కైతే. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ చాలా అదిరిపోతుంది వెజ్ పులావ్‌కైతే. ఇంక ఏ కర్రీ అయినా సూపర్ ఉండిద్ది. నాన్ వెజ్ కర్రీ ఏదైనా వెజ్ పులావ్‌లోకి. ఇంక ప్రాసెస్‌లోకొస్తే ఒక గిన్నె తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మొత్తం ఆయిల్ వేసుకొనన్నా చేసుకోండి. లేకపోతే మొత్తం నెయ్యి వేసుకొనన్నా చేసుకోండి. ఏం కాదు. లేదా 2 మిక్స్ చేసి ఈ విధంగానే చేసుకోండి. నేను ఈ విధంగా చేస్తున్నాను. దాని తర్వాత ఆయిల్ అన్నది కొంచెం హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అవి కూడా కలుపుకున్నాక ఇంకా మనం ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కట్ చేసుకోవాలి. సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం మగ్గినాక ఒక 2, 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్యారెట్లు కూడా ఈ సైజు చూపిస్తున్నారుగా ఆ సైజు సరిపోతది. క్యారెట్లు బావుంటాయి ఆ విధంగా అయితే. అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఒక బంగాళదుంపను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెటే వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, తీపైపోతది. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం మనం మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము. అది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇంక మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించండి. మగ్గించినాక మూత తీసి చూసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోండి కొద్దిసేపు మగ్గించుకున్నాక మళ్ళీ మూత తీసి మొత్తం కలుపుకొని కొంచెం పుదీనా కొత్తిమీర అన్నది వేసుకోవాలి. ఖచ్చితంగా కన్ఫామ్గా వేసుకోండి పుదీనా అన్నది, మర్చిపోకండి. పుదీనా కొత్తిమీర అన్నది చాలా ఫ్లేవర్ బాగుండిద్ది అన్నమాట. పుదీనా ఫ్లేవర్ మనకి వెజ్ పులావ్లోకి. సో అది కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కూడా మగ్గిపోయింది అని అన్నప్పుడు ఇంక మనం కొంచెం స్పైసెస్ వేసుకోవాలన్నమాట. అంటే ధనియాల పొడి ఒక స్పూను, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మగ్గించండి. అది మగ్గే గ్యాప్లో ఇంక మనం రైస్ అన్నది తీసుకోవాలి. నేను ఒక గిన్నె తీసుకోండి. నేను ఒక 4 గ్లాసుల రైస్ అన్నది తీసుకున్నాను. అంటే కేజీ అన్నమాట రైస్ అన్నది. దీని తర్వాత ఒక 2 టైమ్స్ అలాగా దీన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ ఏం లేకుండా పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇంక మనం దీంట్లోకి వస్తే ఇంకా మనం పక్కన కడిగి పెట్టుకున్నది ఉంది కదా రైస్ అన్నది, ఇంకా వేసేసుకోవాలి. మొత్తం రైస్ అన్నది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. దాని తర్వాత మొత్తం కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వాటర్ లేకుండా మగ్గించండి. మగ్గినాక దీనికంటూ మనం కొలత అన్నది వేసుకోవాలి. మనం 4 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, దాన్ని కొలత తగ్గట్టు 8 గ్లాసుల వాటర్ అన్నది మనం వేసుకోవాలి. 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసులు వాటర్ సరిపోతుంది. అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట. సో ఆ విధంగా వేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మనం దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది మనం వేసుకున్న రైస్కి తగ్గట్టు సరిపోతుంది. ఇది వేసుకొని ఇంక కలుపుకోవాలి. కలుపుకున్నాక అసలు సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ గ్యాప్లోనే, ఈ టైంలోనే చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. సో ఇంకా ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉడికించండి రైస్ని. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఇంకో 10 మినిట్స్ అలాగా
ఉడికించండి. ఇంక చూస్తున్నారుగా ఏ విధంగా ఉంది అన్నది రైసు. వెజిటబుల్స్‌తో కలర్‌ఫుల్‌గా చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. ఇందులో కాంబినేషన్‌గా స్టార్టింగ్‌లో చెప్పినట్టు వెజిటేరియన్స్‌కి అయితే కొంచెం ఆలు కుర్మా కానీ, పన్నీర్ కర్రీ కానీ చాలా అదిరిపోతుంది. మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే చికెన్ కర్రీ కానీ, ఇంకా ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ దేనితో తిన్నా పులావ్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నేను తిని కూడా చూపిస్తున్నాను. ఏ విధంగా ఉంది అన్నది చెప్తాను. పులావ్‌లోకి నేను చికెన్ కర్రీ వేసుకొని తింటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ ఏదన్నా కాంబినేషన్ మంచి కాంబినేషన్‌తో తినండి. చాలా బావుంటది. సో, చాలా బావుంది. సూపర్ ఉంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ గైస్.